గ్రంథం 5వ అధ్యాయము 24 నుండి 26 వరకు. కావున ఆయన ఎదుట నుండి ఈ అరచేయి వచ్చి ఈ రాతను రాసెను. రాసినదేమనగా, రాసిన శాసనమేదనగా, మెనే మెనే టేకెల్ ఉఫార్సిన్. ఈ వాక్య భావమేమనగా, మెనే అనగా దేవుడు నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూచి దానిని ముగించను. టెకేల్ అనగా ఆయన నిన్ను త్రాసులో తూచగా నీవు తక్కువగా కనబడితివి. పెరేస్ అనగా నీ రాజ్యము నీ యొద్ద నుండి విభాగింపబడి మాదీయులకును పారసీయులకును ఇయ్యబడును. చిన్న ప్రార్థన. అత్యంత ప్రేమ సత్య సంపూర్ణమైనటువంటి మా ప్రియాపరులకు తండ్రి, నీ ఘనమైన నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఇప్పటి వరకు నేను పాటల ద్వారా స్తుతించున్నాం, మహింపచ్చున్నాం. కొన్ని నిమిషాలు మీ లేఖన భాగాల ద్వారా అయ్యా ధ్యానించబోచుండగా వినే చెవిని గ్రహించమాసను ప్రతి బిడ్డ పొందుకున్నట్టుకు సహాయం దయచేయమని, మీ నామమును మాత్రం ఇచ్చిస్తూ ప్రభా నన్ను నేను తగ్గించుకున్న భాగ్యాన్ని కలుగ చేయమని, సమస్త మహిమ ఘనత ప్రభావాలు నీకే ఆరోపిస్తూ మా ప్రభును ప్రియరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తూ అతి మిక్కిలిగా వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకుందాం. ఈనాటి మన అంశము బెల్షాజర్ పతనమైపోవడానికి గల కారణాలేంటి, అతడు ఎందుకు పతనమైపోయాడు, పతనమైపోవడానికి గల అతడు చేసినటువంటి అవరోధాలేంటి, అతడు చేసినటువంటి తప్పిదాలేంటి అనేటువంటి అంశాన్ని ధ్యానించాలని ఆశపడుతున్నాను. బెల్షాజర్ పతనమైపోవడానికి అతడు చేసిన తప్పిదాలేంటి అనేటువంటి అంశంలో మరి ప్రియమిత్రులారా కొన్ని నిమిషాలు దేవుని యొక్క మాటల నుండి ధ్యానించుకుందాం. చదవబడిన లేఖన భాగంలో మనం చూసినట్లయితే, నెబుకద్నెజర్ రాజు తర్వాత అనగా బబులోను రాజ్యాన్ని పరిపాలించినటువంటి నెబుకద్నెజర్ రాజు తర్వాత రాజ్యాన్ని పరిపాలించినటువంటి వ్యక్తి బెల్షాజర్ అనేటువంటి రాజు. ఈ బెల్షాజర్ ప్రియమిత్రులారా ఏ విధంగా దేవుని నుండి దూరమయ్యాడు, ఏ విధంగా పతనమయ్యాడో ఒక 4 విషయాల ద్వారా ఈ మరి యొక్క సాయంకాల సమయంలో ధ్యానించుకుందాం. రాజు నెబుకద్నెజర్ యెరూషలేము మీద దండెత్తి ఆ యెరూషలేములో ఉన్నటువంటి మందిరములో వాడబడేటువంటి ఆ బంగారు పాత్రలను, వెండి పాత్రలను అన్నిటినీ, దేవుని సన్నిధిలో వాడబడుచున్నటువంటి పాత్రలన్నిటినీ తీసుకొచ్చాడు. అలాగే అక్కడ ఉన్నటువంటి యవనస్తులందరినీ బానిసలుగా బబులోను దేశానికి పట్టుకొచ్చాడు. ప్రజంబిలారా జ్ఞాపకం చేసుకుందాం. ఎప్పుడైతే అతడు తీసుకువచ్చినటువంటి ఆ బంగారు పాత్రలు ఉన్నాయో వాటిని తీసుకురామని ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. ఎవరు? బెల్షాజర్ రాజు ఆజ్ఞాపిస్తున్నాడు. నెబుకద్నెజర్ రాజు తర్వాత రాజ్య పరిపాలన ఎక్కినటువంటి వాడు, రాజ్యాన్ని ఇదిగో పాలించేటువంటి వాడు మరి బెల్షాజర్. ఇతడికి ప్రియమిత్రులారా తన తండ్రి తెచ్చినటువంటి ఆ యెరూషలేములో నుండి పట్టుకొచ్చినటువంటి ఆ బంగారు వెండి పాత్రలన్నిటిని తీసుకురమని ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. ఆజ్ఞాపిస్తూ అతడు చేసినటువంటి మరి తప్పిదం వల్ల దేవుని యొక్క అరచేయి వచ్చి అతడు కూర్చున్నటువంటి గోడ మీద ఒక రాతను రాస్తూ ఉంది. మెనే మెనే టేకెల్ ఉఫార్సిన్. ఆ భావము చెప్పడానికి ఎవరి తరము కాలేదు, ఆ అర్థము చెప్పడానికి ఎవరి వల్ల కాలేదు. అక్కడ ఉన్నటువంటి రాజా మందిరములో ఉన్నటువంటి లేక రాజ సముఖమునందు ఉన్నటువంటి జ్ఞానులు కానీ, విద్యావేత్తలు కానీ, తత్వవేత్తలు కానీ, శాస్త్రులు కానీ, ఎవరును కానీ, జ్యోతిష్యులు కానీ, ఎవరునూ గారడి విద్యలుగా కలిగిన వారు కానీ ఎవరునో ఆ మాటలు చెప్పడానికి వారికి ఆ జ్ఞానం సరిపోలేదంట. రాజేమో ఆశ్చర్యపోతూ ఉన్నాడు. దేవుని ఎదుట నుండి వచ్చి అరచేయి రాస్తూ ఉంది. రాసిన శాసనమేదనగా మెనే మెనే టేకెల్ ఉఫార్సిన్. ఈ భావం ఏమై ఉన్నది, ఈ అర్థం ఏమై ఉన్నది,
అని తనామునకలవుతున్నాడు బెల్షాజర్ రాజు. అయితే రాజుకు అక్కడ ఉన్నటువంటి వారు ఒకరు సలహా ఇచ్చారు. రాజా, ఈ భావాన్ని చెప్పగలిగినటువంటి వాడు మన రాజ్యంలోనే ఉన్నాడు. అతడు యెరూషలేము నుండి బానిసగా తీసుకువచ్చినటువంటి వాడు. అతడి పేరే దానియేలు. కాబట్టి అతన్ని తీసుకొచ్చినట్లయితే ఆ భావము చక్కగా చెప్పగలడు అనేటువంటి సలహాను రాజుకు తెలియజేశారు బెల్షాజర్ రాజుకి. రాజు ప్రియమిత్రులారా, మరి బెల్షాజర్ రాజు దానియేలును పిలువనంపించాడు. ఇదిగో నేను కూర్చున్నటువంటి ఆ గోడ మీద ఒక రాత రాసింది, దీని భావం ఏంటి, దీని అర్థం ఏంటి అని మరి దానియేలును అడగగా, దానియేలు చాలా స్పష్టంగా దైవ జ్ఞానము కలిగినటువంటి వాడు కాబట్టి, దేవుని యొక్క భయభక్తులు కలిగినటువంటి వాడు కాబట్టి, దేవుని యొక్క ఆత్మను పొందుకున్నటువంటి వాడు కాబట్టి, ఆ భావము దాని మీద రాయబడినటువంటి లిఖింపబడినటువంటి అర్థము చాలా స్పష్టంగా బెల్షాజర్ రాజుకు వివరిస్తూ ఉన్నాడు. రాజా, దీని భావం ఏదనగా, మెనే అనగా, రాజా దేవుడు నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూచాడు అనగా, నీ ప్రభుత్వాన్ని అంతటిని దేవుడు ఒక లెక్క చూస్తూ ఉన్నాడు అనగా, నీ స్థితిగతులు, నీ పరిస్థితులు, నీ విధి విధానాలు, ఇవన్నీ చాలా స్పష్టంగా దేవుడు లెక్కలోనికి తీసుకువస్తూ ఉన్నాడు. కాబట్టి మెనే అనగా దేవుడు నిన్ను ప్రభుత్వ విషయంలో లెక్క చూశాడు. టేకేల్ అనగా నిన్ను త్రాసులో తూచాడు. రాజా, దేవుడు నీ ప్రవర్తనను బట్టి, నీ నడవడికను బట్టి, నీ యొక్క అతిశయాలను బట్టి, ఇదిగో దేవుడు నిన్ను త్రాసులో తూచాడు. త్రాసులో తూచక నువ్వు ఎలా ఉన్నావు? తక్కువగా కనబడుతున్నావు, తేలికగా కనబడుతున్నావు. మనం కూడా లెక్కలు చూపిస్తూ ఉంటాం, కూరగాయలు త్రాసులో తూస్తూ ఉంటాం కదా. పనికి పోతూ ఉంటాం, ఇక పనికి వెళ్తామా? పనికి వెళ్ళినప్పుడు నువ్వు సోమవారం నుండి శనివారం వరకు పని చేస్తే నీకు రావాల్సినటువంటి ఆ బట్టుబడిలో లేక డబ్బుల్లో ఆ తోటమాలి రావాల్సిన దానికంటే ఒక 100 తక్కువ ఇచ్చాడు అనుకో, ఏమంటాం? పోనీలే, 100 కదా తక్కువ అయింది, ఏం కాదులే సరిపెట్టుకుంటామా? ఆ డబ్బులు, ఆ కాగితం పట్టుకొని పరుగున వెళ్తాం మరలా ఆయన దగ్గరికి. ఏమన్నా నీకు లెక్క చూడడం వచ్చా? నేను 6 రోజులు పనికి వస్తే నీవు నాకు 5 రోజులుగా లెక్క కట్టావు. మా ఇంట్లో మా బుడ్డోడు మేలు, మా ఇంట్లో మా చిన్నపిల్ల మేలు, చాలా చక్కగా లెక్కలు చేస్తుంది. నేను ఇన్ని రోజులు పనికి వస్తున్నాను, నాకు గట్టి ఇచ్చేటువంటి లెక్క ఇదా అని గొడవాడల్లా తెచ్చుకుంటాం. కానీ దేవుడు లెక్క చూస్తే పెరగడానికి లేదు, తరగడానికి లేదు, చాలా స్పష్టంగా లెక్క చూస్తాడు. అలాగే ఆయనను త్రాసులో తూచగా బెల్షాజర్ జీవితం చాలా అల్పముగా కనబడుతుంది. అనగా ఒకవైపు ఆయన పరిశుద్ధత అనేటువంటిది, మరోవైపు బెల్షాజర్ యొక్క పాప జీవితము, రోత జీవితం, లోక సంబంధమైన జీవితము, ఇవన్నీ ఒకవైపు వేయగా ఆయన యొక్క పరిశుద్ధత ముందు ఏమాత్రము తూగినటువంటి వాడిగా బెల్షాజర్ లేడు. ప్రియమైన బిడ్డలారా, జ్ఞాపకం చేసుకుందాం. మనం కూడా టమాటాలు లేక కూరగాయలు కొంటూ ఉంటాం, అవునా? కూరగాయలు కొనేటప్పుడు ఆ త్రాస్కి మధ్యలో ఒక ముళ్ళు ఉంటుంది కదా. ముళ్ళు ఉండడానికి గల అర్థం ఏంటి? ముళ్ళుంటే ఆ త్రాసుకు మధ్యలో ఆ తూకాన్ని తెలియజేస్తుంది, ఒక సూచికలాగా. ఇటు బరువు అయితే తక్కడ ఆ ముళ్ళు ఇటువైపు ఒరుగుతుంది, లేక ఇటువైపు తూకం అయితే ఆ ముళ్ళు ఇటువైపు తూగుతూ ఉంది. మనం తూకం చూసేటప్పుడు మనకెళ్ళి ఈ టమాటాలది కలిగినటువంటి ఆ తక్కెడ డౌన్కి వస్తుంది, ఆయన రాయి పైకి వస్తుంది. ఆయన మనం ఏమంటాం తెలుసా?
ఇంకో కాయక ఇంకో కాయన్న చూడమ్మా ముళ్ళు చూడమ్మా నీ చూడమ్మా ఎంతవరకు డౌన్ అయిందో. ఆల్రెడీ ఎక్కువ వేసానండి, ఏం కాదులేండి ఏమన్నా కదా, తోటలో పండిన కాయలే కదా, ఏమైంది మనము బలవంతం చేసేలా వేయించుకుంటాం. కానీ దేవుడు త్రాసులో చూస్తే ఆ ముళ్ళు ఇటు రావడానికి లేదు, ఇటు చాలా స్పష్టంగా నిక్కచ్చి అయినటువంటి తూకాన్ని ఆయన తూచు దేవుడు. బెల్షాజర్ జీవితము కూడా ఆయన త్రాసులో దూచగా చాలా తక్కువగా కనబడుతున్నాడట. అలాగే పెరేస్ అనగా నీ రాజ్యము రాజా, దేవుడి నీ రాజ్యాన్ని విభాగించి సగము మాదీయులకు సగము పారసీయులకు ఇయ్యబడెను. సగము మాదీయులు పారసీయులు అనగా ఎవరనగా నీ శత్రు రాజ్యాలే, నీ శత్రు రాజులే. నీ శత్రువుల రాజులకు నీ రాజ్యాన్ని సగానికి విభాగించి అది ఆల్రెడీ ఇచ్చేశాడు. అంటే టోటల్గా నీ రాజ్యము నీ బ్రతుకు మొత్తము కొలాప్స్ అయిపోయింది అంటూ దేవుని యొక్క హస్తము రాసినటువంటి ఆ రాతను మరి బెల్షాజర్ రాజుకి చాలా స్పష్టంగా వివరిస్తూ చెప్పుచున్నటువంటి వాడిగా చూస్తూ ఉన్నాం. సోదర సహోదరుడి జ్ఞాపకం చేసుకుందాం. మరి అతనిని లెక్క చూడడానికి గల కారణం, అతన్ని త్రాసులో దూర్చడానికి గల కారణం, అతని రాజ్యాన్ని సగానికి విభాగించి సగము మాదీయులకు సగము పారసీయులకు ఇవ్వడానికి గల కారణం ఏందో ఈ సాయంకాల సమయంలో ఒక 4 విషయాల ద్వారా దేవుని లేఖన భాగం నుంచి జ్ఞాపకం చేసుకుందాం. చూద్దాం. మొదటిగా బెల్షాజర్ని దేవుడు ఇంతగా మరి దేవుని యొక్క ఉగ్రతకు గురి కావడానికి బెల్షాజరు అతడు చేసినటువంటి అవరోధాలు ఏంటి, అతడు చేసిన తప్పిదం ఏంటి, అతడు చేసిన పొరపాటు ఏంటి, అతడు చేసినటువంటి ఆ దుష్కార్యం ఏంటి అనేటువంటి విషయాన్ని ఈ సాయంకాల సమయంలో జ్ఞాపకం చేసుకుందాం. మొదటిగా బెల్షాజర్ చేసినటువంటి మొదటి తప్పు ఏంద్రే అంటే చూద్దాం. 5వ అధ్యాయము దానియేలు గ్రంథం 5వ అధ్యాయము 18 మొదటి నుండి మనం చూసినట్లయితే, రాజుకు బెల్షాజర్ తన అధిపతులలో 1000 మందికి గొప్ప విందు చేయించి ఆ 1000 మందితో కలుసుకొని ద్రాక్షరసము త్రాగుచూ ఉండెను. ఏమా, బెల్షాజర్ రాజు ఇక్కడ గొప్ప విందు చేస్తూ ఉన్నాడు. విందు చేస్తే తప్ప, విందు చేస్తే దేవునికి కోపం వస్తుందా? మరి ఎందుకు దేవుడు క్షమించలేదు, ఎందుకు శిక్షిస్తున్నాడు? ప్రజన్మిలరా, విందు చేస్తే తప్పు లేదు, కానీ ఆ విందులోనే అపశృతి కనిపిస్తూ ఉంది, ఆ విందులోనే అపరాధము కనబడుతుంది, ఆ విందులోనే లెక్కలేని తనము కనబడుతుంది. ఏంటయ్యా లెక్కలేని తనం అంటే? చదవండి క్రింది భాగంలో. ఆ బెల్షాజరు ద్రాక్షారసము త్రాగుచుండగా తానును తన అధిపతులను తన రాజులను తన ఉపపత్నులను ప్రజెంట్ పిల్లల జ్ఞాపకం చేసుకుందాం. మొదటిగా బెల్షాజర్ చేసినటువంటి తప్పిదం ఏంద్రయ్య అంటే అతడు త్రాగుబోతుగా ఉన్నాడు. త్రాగుబోతుగా ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో ప్రజెంట్ పిల్లరా 7 రకాలమైనటువంటి పోతులు ఉన్నాయి. తిండిపోతూ, నిద్రపోతూ, తిరుగుబోతూ, త్రాగుబోతూ, తిట్టుబోతూ, వదరబోతూ, సోమరిపోతూ, ఇలాగ 7 రకాలమైనటువంటి పోతులు. పోతు అనగా బలిసినది, మదము పట్టినది, లెక్కలేనితనంగా ప్రవర్తించేది. ఈ పోతు గుణాలను ఇక్కడ త్రాగుబోతుగా బెల్షాజర్ కనిపిస్తూ ఉన్నాడు. దేవుడు ప్రజెంట్ పిల్లరా చక్కగా రాజ్యాన్ని పరిపాలించాలని ఇదిగో తండ్రి తర్వాత ఆ ఆధిక్యతను ఆయనకిస్తే, ఇదిగో దానికి లెక్కలేనితనంగా విచ్చలవిడిగా ఇష్టానుసారంగా ప్రవర్తించేటువంటి ప్రవర్తన ఇక్కడ బెల్షాజర్ను మనం చూస్తూ ఉన్నాం. త్రాగుబోతుగా ఉన్నాడు. కాబట్టి త్రాగుబోతులు దేవునికి అసహ్యులు. అర్థమైందా? కాబట్టి త్రాగేటువంటిది మితిమీరినటువంటి త్రాగుడు, లెక్కలేనితనమైనటువంటి త్రాగుడు వల్ల ఇదిగో వారి దేహాలకే వారి జీవితాలకే నష్టం చేకూరుతుందనే విషయాన్ని మర్చిపోతున్నారు ఈ రోజులలో. ప్రజెంట్ పిల్లలు చాలా మంది ఎక్కడ చూసినా మనకు తారసగా కొట్టొచ్చినట్లుగా కనిపించేటువంటిది ఈ పోతులే.
ఈ విధమైనటువంటి బ్యాచే పగలంతా కష్టపడతారు, రాత్రికి సొక్కేస్తారు. సొక్కేయకపోతే నిద్ర రాదంట. ఏంద్రే అంటే పగలంతా కష్టపడ్డాం సార్, మరి రాత్రికి ఏదో ఆ నొప్పులు పోవడానికి ఒక సొక్క. వాడు ఏదైనా చెప్తాడు, ఏదైనా దానికి అనుకూలంగా మార్చుకుంటాడు. లేక పిల్లలు పుట్టారనుకో, పిల్లోడు పుట్టాడు అనుకో, అబ్బాయి పుట్టాడు అనుకో, మళ్ళీ వేస్తాడు. ఏంట్రా తాగినవంటే కొడుకు పుట్టాడని సంతోషం సార్ అంటాడు. లేక ఎవరన్నా కుటుంబంలో ఎవరన్నా కాలాన్ని చెల్లించారనుకో, అనగా చనిపోయారనుకో, ఎందుకురా నాయన అంటే మా బంధువులు పోయారని బాధతో వేసుకున్నా సార్. లేక వాళ్ళ పిల్లలు ఏదన్నా పరీక్షలో పాస్ అయ్యారనుకో, మళ్ళా సొక్కే. ఏంద్రయ్య అంటే పాస్ అయిన సందర్భంగా. ఇక ప్రతి దానికి ఏదో ఒకటి చెప్పడం మానవాళి అయిపోయింది ఈ రోజుల్లో. బైబిల్ గ్రంథంలో కూడా ప్రియమైన పిల్లరా చాలా మంది ఉన్నారు. చూద్దాం. మొదటిగా సామెతల గ్రంథము 31వ అధ్యాయము 4వ వచనాన్ని జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ద్రాక్ష రసము త్రాగుట రాజులకు తగదు. లెముయేలు, అది రాజులకు తగదు. ద్రాక్ష రసం తాగుట ఎవరికి తగదంటక? రాజులకు తగదు. అనగా ఆ రాజులు తాగుట వలన, ఆ ద్రాక్ష రసం వల్ల త్రాగుబోతులుగా మారడం వలన ఏమైతుంది అంటే ప్రజలకు తప్పుడు తీర్పులు తీరుస్తారు. అర్థమైందా? తాగడం వలన వారి ధర్మాన్ని మర్చిపోతారు, వారి కట్టడలను మర్చిపోతారు, దీనులను అన్యాయం చేస్తారంట. దీనులకు అన్యాయం చేస్తారండి. అకృతి భాగంలో వారు కట్టడలను మరచుతురు, దీనులకందరికి అన్యాయము చేతురు, ప్రాణము పోవుచున్న వారికి మనోవ్యాకులము గల వారికి. ప్రెజెంట్ బిల్లర్ జ్ఞాపకం చేసుకుందాం. అనగా త్రాగుబోతుల వలన, త్రాగుట వలన కట్టడలన్నిటిని మర్చిపోతారు. దీనులకు ఏం చేస్తారంట? అన్యాయం చేస్తారు. ఇక్కడ తల్లి తన కుమారుడైనటువంటి లెముయేలుకు హెచ్చరిక చేస్తా ఉంది. నా కుమారుడా లెముయేలు, ఇది రాజులకు తగదనానా, ఇది రాజులు అందులో ప్రవర్తించడానికి సరైనది కాదు. కాబట్టి జ్ఞాపకం చేసుకో, ఆ ద్రాక్ష రసము త్రాగబాక అంటూ హెచ్చరిక చేస్తూ తన తల్లి తన కుమారుడికి హితోపదేశాన్ని చేస్తున్న రీతిగా చూస్తూ ఉన్నాం. అదే అధ్యాయము 20వ అధ్యాయము చూద్దాం. సామెతల గ్రంథము 20వ అధ్యాయము 18వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుంటే, ఒకటవ వచనం చూడు. 20వ అధ్యాయము 1వ వచనం. ద్రాక్ష రసము వెక్కిరింతల పాలు చేయును, మద్యము అల్లరి పుట్టించును, దాని వశమైన వారంతా జ్ఞానము లేని వారు. దాని వశమైన వారంతా ఏం లేనివారంట? ఇప్పుడు తాగుబోతులందరూ ఏమి లేని వాళ్ళు. ఆ మాట అంటే ఒప్పుకుంటారా? నా అంత జ్ఞానవంతులు లేడు అంటారు కదా. విర్రవీగుతారు, జబ్బలు జప్పరిస్తారు, తోడలు రిగుపుతారు, మిసాలు మేలేస్తారు కదా. అనగా బైబిల్ గ్రంథమే చాలా స్పష్టంగా సెలవిస్తుంది, త్రాగేటువంటి వారు, త్రాగుడుకు బానిసలైనటువంటి వారు, బుద్ధి లేని వారు, జ్ఞానము లేని వారు. మరి జ్ఞానము ఎక్కడుందరై అంటే యెహోవా యందే జ్ఞానం అన్నది. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదల ఆయన యందే గుప్తమై ఉన్నాయి. మరి ఇటువంటి జ్ఞానాన్ని వదిలి అజ్ఞానిగా మారేటువంటి వారు, అజ్ఞానిగా కాలయాపన సాగించేటువంటి వారు లోకంలో చాలా మంది ఉన్నారు సోదరి సహోదరుడా. కాబట్టి జ్ఞాపకం చేసుకుందాం. ఇకనైనా మన జీవితాలను సరి చేసుకుందాం. ఇకనైనా మన బిడ్డలను ఆ త్రాగుడుకు దగ్గర కానివ్వకుండా, ఆ త్రాగుడికి లోను కాకుండా, ఆ త్రాగుడికి దూరంగా పారిపోయేలాగున ఇదిగో మనము వారికి బుద్ధిని కలుగజేద్దాం, వారికి జ్ఞానాన్ని అందిద్దాం. అయ్యా, ఇది మంచి పద్ధతి కాదురా. ఈ విధంగా తిరుగుట, ఈ విధంగా త్రాగుట, ఈ విధంగా నడుచుట,
ఇది దేవునికి అసహ్యకరమైనటువంటి ప్రవర్తన. ఈ ప్రవర్తన మార్చుకోనేటువంటి బుద్ధి చెప్పేటువంటి మరి తల్లులు ఎంతమంది ఉన్నారో ఒకసారి ఆలోచన చేద్దాం. కాబట్టి జ్ఞాపకం చేసుకుందాం. మరలా అదే అధ్యాయము, సామెతల గ్రంథం అదే 23వ అధ్యాయము 29, 30 వచనాలు చూసినట్టయితే, సామెతల గ్రంథం 23వ అధ్యాయము 29, 30 వచనములు, ఎవరికి శ్రమ, ఎవరికి దుఃఖము, ఎవరికి జగడములు, ఎవరికి చింత, ఎవరికి హేతువు లేని గాయములు, ఎవరికి మంద దృష్టి, ద్రాక్షారసముతో ప్రొద్దుబుచ్చు వారికే కదా, రుచి చూడ చెడుపు వారికే కదా. ఎవరికి గాయాలు, ఎవరికి హేతువు లేనటువంటి గాయాలు, ఎవరికి మంద దృష్టి, ఎవరికి అవమానం, ఎవరికంటే ఇవన్నీ ద్రాక్షారసముతో కాలయాపన చేసే వారికే కదా, ద్రాక్షారసముతో పొద్దు గుంకించే వారికే కదా. ప్రదేన్ బిళ్ళర జ్ఞాపకం చేసుకుందాం. మేము ఇలాగే మరి ఒంగోలులో చదువుకునేటప్పుడు కాలేజీకి వెళ్తున్నాం. మేము వెళ్ళేటప్పుడు ఒక ఆయన చాలా స్పష్టంగా, చాలా చక్కగా తెల్లని డ్రెస్సులు వేసాడు, ఖద్దరు సొక్కాలు, ఖద్దరు సొక్క, ఖద్దరు ప్యాంటు, కలద్దాలు, నల్ల కలద్దాలు. చూడగానే మేము ఈయనెవరో రాజకీయ నాయకుడు అనుకున్నాం, ఈయనెవరో గొప్ప ఉన్నతమైనటువంటి పొజిషన్లో ఉన్నవాడు అనుకున్నాం. సరే వెళ్ళాం. కాలేజీకి వెళ్ళి మరలా తిరిగి వచ్చేటప్పుడు మధ్యాహ్నానికి మరలా వస్తాం మేము. వచ్చేటప్పుడు ప్రీతం బిళ్ళరా అక్కడే బాగా బురద ఉంది. ఆ బురదలో ఎల్లెలక పడుకున్నాడు, దొర్లాడుతా ఉన్నాడు. మేము పోయేటప్పుడు ఏ విధంగా టిప్ టాప్గా ఉన్నాడో, కళ్ళకు కలద్దాలు, చక్కగా వైట్ అండ్ వైట్ డ్రెస్సు, మంచిగా చాలా చాలా ఒక ఉన్నతమైన పొజిషన్లో ఉన్నటువంటి వాడిగా ఉన్నాడు. తిరిగి వచ్చేటప్పటికల్లా ఆ బురదలో పంది బొర్లాడట బొర్లాడుతూ ఉన్నాడు. మేము చూసి నవ్వుకోలేకపోయాం. ఇదేంట్రా బాబు, ఉదయం ఉన్నప్పుడు అన్నటువంటి ఆ స్టేటస్, ఆ పొజిషన్ ఇప్పుడు లేకుండా పోయింది. కాబట్టి ప్రెజెంట్ బిళ్ళర జ్ఞాపకం చేసుకుందాం. ఎవడికి గాయాలు, ఎవడికి హేతువు లేనటువంటి గాయములు, ఎవడికి అవమానాలు, ఎవరికి అంటే మందుతోటి కాలయాపన చేసేవారికి. ప్రియ సహోదరి సహోదరుడి జ్ఞాపకం చేసుకుందాం. కాబట్టి ఇక్కడ బెల్షాజర్ పతనమైపోవడానికి గల కారణం ఏంద్ర అంటే అతడు మొదటిగా త్రాగుబోతుగా ఉన్నాడు, దేవునికి ఆయాసకరమైనటువంటి నడవడికలో నడిచేవాడిగా ఉన్నాడు. కాబట్టి జ్ఞాపకం చేసుకుందాం. దేవుని యొక్క శాపానికి, దేవుని యొక్క ఉగ్రతకు ఈనాడు మన బిడ్డలు కూడా ఒకవేళ దగ్గర అవుతున్నారేమో, ఒకవేళ అదే కోవలోనికి చేరుతూ ఉన్నారేమో, అదే మార్గంలో వెళ్తున్నారేమో. ఒకవేళ మీ భర్తలు అదే యొక్క నడవడికలో నడుస్తూ కుటుంబాన్ని చిన్న భిన్నము చేస్తూ ఇష్టానుసారమైనటువంటి బ్రతుకుతూ సంపాదించినటువంటి సంపాదన అంతా తాగి తందనాలకు అక్కడే తగలేస్తూ ఉన్నాడేమో. ఒక్కసారి ఆలోచన చేద్దాం. ఎందుకురా నువ్వు తాగుతున్నావరా అంటే మనోళ్ళు చెప్పే కొంటె సమాధానం ఏంటో తెలుసా? మేము దాకపోతే ప్రభుత్వానికి ఎట్లా వస్తాయి డబ్బులు, మేము దాకపోతే ప్రభుత్వం పడిపోద్ది అంటాడు. మేము కానీ ఒక్కరోజు కానీ దానికి లీవ్ పెట్టామా, నాగా పెట్టామా, చాలా మాట వస్తుంది. కాబట్టి మేము దాగితేనే ప్రభుత్వం ముందుకు సాగుద్ది అనే రీతిగా ఈ రోజుల్లో చాలా మంది ప్రతినిధులు ఈ విధంగా కొంటె సాకులు చెప్పేటువంటి వారు, లేక కొంటె సమాధానాలు చెప్పేటువంటి వారు చాలా మంది. ఇక్కడ బెల్షాజర్ కూడా దేవుని ఉగ్రతకు గురి కావడానికి గల కారణం మొదటిగా త్రాగుబోతుగా ఉన్నాడు. రెండవదిగా చూద్దాం, బెల్షాజర్ పతనమైపోవడానికి రెండవ కారణం ఏంటంటే 2వ వచనాన్ని చూద్దాం. అదే అధ్యాయము, దానియేలు గ్రంథం 5వ అధ్యాయము 2వ వచనం. బెల్షాజరు ద్రాక్షరసము త్రాగుచుండగా తానును తన అధిపతులను, తన రాణులను, తన ఉపపత్నులను వాటిలో ద్రాక్షారసము పోసుకొని త్రాగునట్లు. చాలామా. రెండవదిగా బెల్షాజర్ పతనమైపోవడానికి రెండవ కారణం ఏంటనగా అతడు వ్యభిచారిగా ఉన్నాడు.
ఏ విధంగా ఉన్నాడు? వ్యభిచారిగా ఉన్నాడు. తానును తన రాణులను అంటే తన భార్యలను, వారితో పాటు ఎవరున్నారంట? ఉపపత్నులు అనగా ఒంపుడు గచ్చెలు, భార్యలు కానటువంటి వారు, ఇష్టానుసారంగా ఒకరికంటే విస్తారంగా కలిగినటువంటి వారితో కలిసి ప్రెజెంట్ బిల్లరా విందులో పాల్గొన్నటువంటి వాడిగా చూస్తున్నాం. ఈ రోజుల్లో కుటుంబాలు కూడా చిన్న భిన్నమైపోవడానికి గల కారణం ఈ రకమైనటువంటి పాపమే, ఈ రకమైనటువంటి అలవాటే, ఈ రకమైనటువంటి పాప సంబంధమైనటువంటి ధోరణి, ఆలోచనే. అది ఈ రోజుల్లో సిగ్గుపడాల్సినటువంటి వాటి విషయంలో చాలా గొప్పగా చెప్పుకునేవారు ఉన్నారు. అవునా? నాకు 1వ ఇల్లు, 2వ ఇల్లు, 3వ ఇల్లు అని చెప్పుకునే వాళ్ళు ఉన్నారు. అదేదో పెద్ద ఘనకార్యంలాగా. ప్రజెంట్ బిల్లరా జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు దేన్ని సహించడు, దేన్ని క్షమించడు అంటే వ్యభిచారం, అడల్టరీని దేవుడు ఏమాత్రము ఉపేక్షించడు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నారు. ధర్మశాస్త్రములు కూడా చాలా స్పష్టంగా పొందుపరచడం జరిగింది. నీ పొరుగువాని భార్య అయినను, ఎద్దునైనను, దాసినైనను, దేనినైనను ఆశించొద్దు, వ్యభిచరించవద్దు. ఇశ్రాయేలు ప్రజలకు చాలా స్పష్టంగా ఆజ్ఞాపించాడు, హెచ్చరిక చేశాడు. కానీ మాత్రము వారు అందులో నిలబడలేకపోయారు, త్రొట్టిల్లిపోతున్నారు. దేవునికి ఆయాసకరమైనటువంటి క్రియలు చేస్తూ పాపులుగా మారిపోతూ ఉన్నారు. పాప సంబంధమైనటువంటి ధోరణిలో, నడవడికలో పడిపోతూ ఉన్నారు. ఈనాడు కూడా మానవుడు ఆయాసకరమైన, దేవునికి ఆయాసకరమైన క్రియలు చేస్తూ ఈ రకమైనటువంటి పాపములో, ఈ రకమైనటువంటి రొచ్చులో, ఈ రకమైన బురదలో పొర్లి దొర్లాడుతూ ఉన్నారే తప్ప బయటికి రాలేకపోతూ ఉన్నారు. ఈ పాపం అనేటువంటిది దేనిది విధంగా ఉందనగా ఒక ఊబి లాంటిది. ఏంటిది? ఊబి లాంటిది. ఊబిలో పడినవాడు దినదినము దిగజారిపోవడమే తప్ప పైకి రావడం చాలా కష్టం. కాబట్టి బెల్షాజరు కూడా దేవుని యొక్క ఉగ్రతకు, దేవుని యొక్క కోపానికి, దేవుని యొక్క శాపానికి గురి కావడానికల్లా రెండవ కారణం ఏంటంటే అతడు వ్యభిచారిగా ఉన్నాడు అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా సెలవిస్తుంది. సామెతల గ్రంథం 31వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చూసినట్లయితే, సామెతల గ్రంథం 31వ అధ్యాయం 3వ వచనం, నీ బలమును స్త్రీలకు ఇయ్యకము, రాజులను నశింపజేయు శక్తి స్త్రీలతో సహవాసము చేయకము. ప్రెజెంట్ బిల్లరా జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ ప్రెజెంట్ బిల్లరా తల్లి తన కుమారుడికి హితోపదేశాన్ని చేస్తున్నటువంటి స్త్రీగా మనం చూస్తున్నాం. ఆమె అంటూ ఉంది, నీ బలాన్ని స్త్రీలకు ఇవ్వబాక, నీ బలాన్ని పాడు చేసేటువంటి వారి జోలికి దగ్గరికి వెళ్ళబాక, వారి మార్గంలో నడవబాక. నా కుమారుడా జాగ్రత్త, ఆ మార్గంలో వెళ్తున్నావేమో, వారి దగ్గరికి పరుగులు తీస్తున్నావేమో, వారితో పాటు కాలయాపన చేస్తూ ఇదే చక్కగా ఉందనేటువంటి రీతిగా నువ్వు మురిసిపోతున్నావేమో, ఆనందిస్తున్నావేమో. జాగ్రత్త, ఇది చాలా తుచ్చనీయమైనటువంటి చర్య అనే విషయాన్ని ప్రెజెంట్ బిల్లరా బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా సెలవిస్తుంది. సంసోను బలాఢ్యుడే, ఆ బలమంతా నిర్వీర్యమైపోయింది. ప్రెజెంట్ బిల్లరా జ్ఞాపకం చేసుకుందాం. ఈ రోజులలో చాలా మంది వ్యర్థమైనటువంటి ధోరణిలో, వ్యర్థమైనటువంటి నడవడికలో నడుస్తూ, దేవుడు నీకు భార్యనిస్తే భార్యతో ఉండక, దేవుడు నీకు భర్తనిస్తే భర్తతో ఉండక, ఇష్టానుసారమైనటువంటి విచ్చలవిడి అయినటువంటి విశృంఖత అనేటువంటి ధోరణిలో మానవుడు బ్రతుకుతూ ఉన్న దానితో సరిపెట్టుకోక, సంతృప్తి పడక, ఏదో ఉందన్నటువంటి ఆశతోటి ఉవ్విళ్ళూరుతూ పరుగులు తీస్తూ లేనిపోని జబ్బులను అంటగట్టించుకుంటున్నాడు, లేనిపోని తిప్పలు పడుతూ ఉన్నారు, లేనిపోని శ్రమలకు గురవుతున్నారు.
బాగా చక్కగా కలకలలాడేటువంటి సంసారము కకావికలముగా మార్చేసుకుంటున్నాడు. జ్ఞాపకం చేసుకుందాం, దేవుడు వద్దన్నటువంటి దానిని మానవుడు ఆశించుట ద్వారా లేనిపోయినటువంటి సమస్యలను నువ్వు కోరి తెచ్చుకుంటున్నావు, కోరి వాటిని పిలుచుకుంటున్నావు. జాగ్రత్త. ఇక్కడ బెల్షాజర్ కూడా ప్రతినిధులరా పతనమైపోవడానికి, దేవుని శాపానికి, దేవుని యొక్క ఉగ్రతకు గురి కావడానికి రెండవదిగా ఏంటంటే కారణం, అతడు ఒక వ్యభిచారిగా ఉన్న రీతిగా మనం చూస్తూ ఉన్నాం. మూడవదిగా చూద్దాం, బెల్షాజర్ పతనమైపోవడానికి మూడవ కారణం ప్రతినిధులరా, అదే దానియేలు గ్రంథం 5వ అధ్యాయము 4వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. వారు బంగారు, వెండి, ఇత్తడి, ఇనుము, కర్ర, రాయి అను వాటితో చేసిన దేవతలను స్తుతించుచు ద్రాక్షారసము త్రాగుచూ ఉన్నారట. బెల్షాజర్ ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు, రే ఎవరెక్కడ, నా తండ్రి తీసుకొచ్చినటువంటి ఆ యెరూషలేములో నుండి, మందిరములో నుండి తీసుకొచ్చినటువంటి ఆ బంగారు గిన్నెలు, ఆ వెండి గిన్నెలు, ఆ పాత్రలు తీసుకురండి అని ఆజ్ఞాపించి వాటిలో చక్కగా ద్రాక్ష రసము పోసుకొని, అనగా లెక్కలేనటువంటి తనం, అయ్యో ఇవి దేవుని మందిరములో వాడబడేటువంటి బంగారు పాత్రలే, దేవుని మందిరములో దేవుని సేవలో ఉపయోగించేటువంటి పాత్రలు, ఇటువంటి పాత్రలలో నేను అపవిత్రపరచకూడదు, ఇవి పవిత్రముగా ఉంచాలి, వీటి యందు నేను భయము కలిగి ఉండాలి, భక్తి కలిగి ఉండాలి అన్నటువంటి ఆలోచన లేక, ఇంకిత జ్ఞానము లేక బెల్షాజర్ ప్రవర్తించాడు. అంటే దాని అర్థం ఏంద్ర అంటే, నేను రాజును, నా ముందు వచ్చి రాజా నువ్వు చేసేటువంటిది తప్పు అని ఎవడైనా నన్ను ఏలెత్తి చూపించి మాట్లాడగలిగేటటువంటి ధైర్యమో దమ్మో ఎవడికి లేదు అనేటువంటి రీతిగా విర్రవీగుతూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడ, జ్ఞాపకం చేసుకుందాం, ఈ రోజుల్లో కూడా చాలా మంది ఈ బెల్షాజర్ చేసినటువంటి ఈ విధమైనటువంటి పాపములోనే ప్రవర్తిస్తున్నారు. బెల్షాజర్ పతనమైపోవడానికి మూడవ కారణం ఏంటంటే, అతడు విగ్రహారాధికుడిగా ఉన్నాడు. ఎలా ఉన్నాడట? విగ్రహారాధికుడిగా ఉన్నాడు. అనగా ఆ పాత్రలో ద్రాక్షరసం పోయడం మాత్రమే కాదంట, ఆ దేవతలను రాలితోటి, కర్రతోటి, ఇత్తడితోటి, ఇనుముతోటి చేసినటువంటి ఆ ప్రతిమలకు మొక్కుతూ ఉన్నాడు, సాగిల పడుతూ ఉన్నాడు, వాటికి నమస్కరిస్తూ ఉన్నాడు, ఇదిగో వాటిని ఆరాధిస్తూ ఉన్నాడు. బైబిల్ గ్రంథము చాలా స్పష్టంగా సెలవిస్తుంది, ఆకాశం అందే గాని, భూమి అందే గాని, ఆ నీళ్లలో ఉన్నటువంటి ఏ రూపాన్నైనా గాని, కాయినైనను, రాయినైనను, రప్పనైనను, ఏ జంతు ప్రతిమనైనను నీవు చేసుకోనకూడదు, వాటికి సాష్టాంగ నమస్కారము. ఎందుకనగా నీ దేవుడు రోషము కలిగినటువంటి దేవుడు, జీవము కలిగినటువంటి దేవుడు, కళ్ళుండియో చూడలేక, చెవులుండియో వినలేక, నోరుండియో మాట్లాడలేనటువంటి వాటికి నీవు నమస్కరించకూడదని ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకు చాలా స్పష్టంగా ఆజ్ఞాపించాడు. ఇక్కడ బెల్షాజరు త్రాగుబోతుగా మాత్రమే కాదు, వ్యభిచారిగా మాత్రమే కాదు, విగ్రహారాధికుడిగా, మూడవదిగా విగ్రహారాధికుడిగా బ్రతుకుతూ ఉన్నాడు. ప్రజన్ బిల్లర జ్ఞాపకం చేసుకుందాం, మనము కూడా చాలా సార్లు ఇదే ధోరణిలో, ఇదే నడవడికలో, ఇదే కోవలో కూడా మనం వెళ్తూ ఉంటాం. అవునా కదా? మనము తెలిసో తెలియకనో ఇటువంటి పాపంలో పడిపోతున్నామా లేదాక? పడిపోలేదన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? దేవుని యొక్క వాక్యం అంటుంది, దేవుని కంటే నీవు దేనిని ఎక్కువగా ప్రేమించిననో అది విగ్రహారాధనతో సమానం. ఈ రోజులలో చెల్లు వచ్చింది, సెల్లు ప్రజెంట్ పిల్లరా మానవుడికి విగ్రహారాధన అయిపోయింది. ఈ రోజులలో టీవీ వచ్చింది, సీరియల్లే వారికి దేవుడు అయిపోయాడు. ఈ రోజులలో డబ్బే వారికి దేవుడు. లేక పుట్టినటువంటి బిడ్డలో
ఇక వారికే ఎక్కువగా ప్రాధాన్యత. అప్పుడు దాకా మూడు సార్లు ప్రార్థించిన అక్క 30 రోజులు కూడా ప్రార్థించదు. కారణం ఏంటంటే లేక పుట్టినటువంటి కొడుకు అల్లారు ముద్దుగా పెంచుతూ, నా కొడుకే, నా బంగారమే, నా ముద్దుల కొడుకే, ఒకవేళ కర్రెగుంట నా నల్ల బంగారమే, అబ్బా నల్లగొన కూడా అది బంగారమేనంట, నా నల్ల బంగారమే అనుకోని ముద్దుల మీద ముద్దులు పెట్టుకునేటువంటి వాళ్ళు చాలా మంది. ఇక అదే వారికి దేవుడిగా మారిపోతున్నాడు. అందరికీ అందచందాలే, వాటికే ఎక్కువగా టయాన్ని కేటాయిస్తున్నారు. ప్రార్థన తక్కువ, విశ్వాసము సన్నగిల్లిపోతుంది. మన దృష్టి అంతా సాతానుడు ఏదో ఒక దాని మీదకి డైవర్ట్ చేస్తా ఉన్నాడు. ఈ మధ్య నేను ఊరికి పోయి వస్తా ఉంటే నా పక్కన ఒక ఆయన కూర్చున్నాడు బస్సులో. బాగా ఆ పెద్ద ఆయన, అంత వయసు ఉంటుంది. సెల్ పట్టుకున్నాడు, సీరియల్ పెట్టుకున్నాడు, చూస్తా ఉన్నాడు సెల్లులో. బస్సు కదులుతూ ఉన్నా, కుదుపుతూ ఉన్నా, అటు ఒరుగుతున్నా ఆయన మాత్రం అస్సలు దృష్టి ఆగట్లే. నేను చూసి నవ్వుకున్నా. ఈ రోగం, ఈ సీరియల్ రోగం ఆడవాళ్ళకే కాదు మగవాళ్ళకు కూడా అంటుకుందిరా అని ఆయన. సరే ఆడవాళ్ళు చూస్తే సరే వాళ్ళకి ఏదో టైం పగులంతా పాపం కష్టపడి ఉంటారు కాబట్టి సాయంత్రం పడేదో రిలాక్స్ కోసం చూస్తున్నారంటే అనుకోవచ్చు. ఇప్పుడు అలాలే పురుషులకు కూడా ప్రయాణం అనేది లే, ఎవరన్నా చూస్తారనేది కూడా లే, చక్కగా వాటిలలో నిమగ్నమైపోతున్నారు. ఆ టికెట్ కండక్టర్ వచ్చి టికెట్ అయినా అంటే అస్సలు వినపడట్లే, చూసి అట్టనే పెడుతున్నాడు. కళ్ళు కూడా ఆరపటంలే, కళ్ళు కూడా ఆరపటం లే. కళ్ళద్దాలు ఇంతలా కళ్ళద్దాలు పెట్టాడు, బాగా భూతద్దపు కళ్ళద్దాలు, బాగా లావు కానొస్తున్నాయి దాంట్లో నుంచి. అసలు ఏమాత్రము చూడట్లే. పక్క నుండి నేను అట దట్టా, కదైనా టికెట్ అంట, టికెటా అన్నాడు. ఇటు చూస్తున్నాడు, ఇటు తీస్తున్నాడు, ఇటు చూస్తాను, సెల్లు చూస్తున్నాడు, డబ్బులు ఇచ్చి అలా నూరి అమ్మ ఆత్మకూర ఒకటి అంటున్నాడు. ఈ రోజులలో మానవుడికి దేవుని కంటే అత్యధికముగా ప్రేమించేటువంటివే అవే ఒక విగ్రహారాధనగా మిగిలిపోతూ ఉన్నాయి. జాగ్రత్త సుమా, ఈ అంత్య దినాల్లో మనము కూడా ఇదే ధోరణిలో లేక ఇదే త్రోవలో ఇదే మార్గంలో మనం పడిపోతున్నామేమో ఒకసారి ఆలోచన చేద్దాం. కాబట్టి బెల్షాజరు పతనమైపోవడానికి ఏంటట, అతడు రాయి, రప్ప, ఇనుము, ఇత్తడితోటి చేసినటువంటి, చెక్కతో చేసినటువంటి ఆ బొమ్మలకు నమస్కారము చేస్తున్నాడు. లేవికాండం 26వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చూసినట్లయితే, మీరు విగ్రహములను చేసి కొనకూడదు, చెక్కిన ప్రతిమనే గాని బొమ్మనే గాని నిలువ పెట్టకూడదు, మీరు సాగిల పడుటకూడదు, ఏదో ఒక రూపముగా చెక్కబడిన రాతిని మీ దేశంలో నిలపకూడదు, నేను మీ దేవుడైన యెహోవాను. ఇశ్రాయేలు ప్రజలకు చాలా స్పష్టంగా సెలవిస్తున్నాడు. మీరు ఏ రూపాన్ని కానీ, రాయిని కానీ, రప్పని కానీ, ఇనుముని కానీ, ఇత్తడిని కానీ, చెక్కని కానీ ఏ రూపాన్ని మీరు చెక్కకూడదు, దేనికి నమస్కరించకూడదు, సాగిల పడకూడదు. ఎందుకనగా నీ దేవుడు జీవము కలిగినట్టు దేవుడు, పిలిస్తే పలికేటువంటి వాడు, ప్రార్థిస్తే జవాబిచ్చేటువంటి వాడు. కాబట్టి అటువంటి దేవుణ్ణి గాక మరొక వాటికి మీరు వెళ్ళకూడదు. అంటే దేవుడు ఏదైతే చెప్పాడో దాన్ని ఫాలో అవ్వకుండా మానవుడు, ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు త్రోవ తప్పిపోతున్నారు. దేవుడు ఏదైతే చేయొద్దన్నాడో దాన్ని చేస్తున్నాడు. అందుకే మనల్ని మానవులు అంటారు కదా. మానవులని మనల్ని ఎందుకు అంటారా అంటే, ఏదైతే చేయమంటాడో దేవుడు అది చేయకపోవటమే అదే మానవుని నైజం, మానవుని స్వభావం. టౌన్లలో మనం చూస్తూ ఉంటాం, ఇక్కడ వాహనములు నిలపరాదు అని ఉంటుంది. అదెంత విచిత్రం, వాహనాలన్నీ అక్కడే ఉంటాయి. ఇక్కడ మూత్ర విసర్జన చేయకూడదు అనేటువంటిది ఉంటుంది. అక్కడికి పోతే కొంపు, రాత, వాసన. ఇక్కడ నోటీసులు అంటించరాదు, పేపర్లు అంటించరాదు, పాంప్లెట్లు అంటించరాదు అంటే అక్కడే అంటిస్తూ ఉంటాం. అంటే మానవుడు ఏది చేయమంటే అది చేయకుండా ప్రవర్తిస్తున్నాడు. కాబట్టి అందుకే మనల్ని మానవులు అంటున్నాం. దేవునికి ఆయాసకరమైనటువంటి క్రియలు చేస్తూ,
దేవుని అడుగుజాల్లో నడవక ఇష్టానుసారంగా నడుస్తూ ఉన్నాడు ఇక్కడ బెల్షాజర్. అందుకే ప్రియరా, అతని పతన స్థితికి మూడవ కారణం ఏంద్రయ్య అంటే అతడు విగ్రహారాధికుడిగా ఉన్నాడు. ఓకేనా? మొదటిగా బెల్షాజర్ పతనమైపోవడానికి మొదటి కారణం అతడు త్రాగుబోతుగా ఉన్నాడు. బెల్షాజర్ పతనమైపోవడానికి రెండవ కారణం అతడు వ్యభిచారిగా ఉన్నాడు. బెల్షాజర్ పతనమైపోవడానికి మూడవ కారణం అతడు విగ్రహారాధికుడిగా ఉన్నాడు. నాలుగవదిగా చూద్దాం. బెల్షాజర్ పతనమైపోవడానికి నాలుగవ కారణాన్ని చూద్దాం. అదే 25వ అధ్యాయము, దానియేలు గ్రంథము 25వ అధ్యాయము 21వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. 25వ అధ్యాయం 21వ వచనం. దానియేలు గ్రంథం 5వ అధ్యాయము 21. మానవుల యొద్ద నుండి గర్వపడి తరుమబడి పశువుల వంటి మనస్సు గలవాడాయను సర్వోన్నతుడకు దేవుడు, మహోన్నతుడకు దేవుడు మానవుల రాజ్యములలో ఏలుచు ఎవరిని స్థాపింపగోరునో వారిని సాధించునని అతడు తెలుసుకోర వరకు అతడు అడవి గాడిదల మధ్య నివసించుచు పశువుల వలె గడ్డి మేయుచు ఆకాశపు మంచు చేత తడిచి శరీరము గలవాడయను. బెల్షాజరు అతని కుమారుడవగు నీవు ఈ సంగతులన్నీ ఎరిగియుండి నీ మనస్సును మలుచుకొనక అణచుకొనక పరలోకమందున్న ప్రభువు మీద నిన్ను నీవే హెచ్చించుకొంటివి. దేవుడు చాలా స్పష్టంగా హెచ్చరిక చేస్తా ఉన్నాడు. నీ తండ్రి అయినటువంటి నెబుకద్నెజర్ రాజు తాను కట్టించినటువంటి ఆ నగరు, ఆ రాజనగరు గోడలను చూసి, ఆ యొక్క నగరు యొక్క ఆ సౌందర్యాన్ని చూసి తనలో తాను హెచ్చించుకుంటున్నాడు, తనలో తాను గర్వపడుతున్నాడు. అతడు అనుకుంటున్నాడంట, బెల్షాజర్ నెబుకద్నెజర్ రాజు అనుకుంటున్నాడు, ఇదిగో నా రాజనగర యొక్క ఆ వైభవాన్ని చూడండి, నా బలాతిశం చేత, నా బుద్ధి బలం చేత, నా కండబలం చేత ఈ విధంగా నేను కట్టించింది కాదా అని తనలో తాను అనుకుంటున్నాడంట మనసులో. వెంటనే దేవుని యొద్ద నుండి ఒక స్వరము వినబడి, రాజుకు నెబుకద్నెజర్, ఇదే నీకు ప్రకటన. నీవు దేవుని కంటే ఉన్నతంగా హెచ్చించుకున్నావు కాబట్టి ఎవరు నీవు పరిపాలిస్తున్నావో వారు నిన్ను తరిమెదలో. అడవిలోకి పోయి నీవు అడవి జంతువుల వలె గడ్డి మేస్తావు. ఎంతకాలం? 7 కాలాల పాటు గడ్డిని మేస్తావు. కాబట్టి నీ తండ్రి అయినటువంటి నెబుకద్నెజర్ 7 కాలాల పాటు గడ్డిని మేసాడు. పశువుల వలె ఆ గడ్డిని మేస్తూ, వర్షానికి తడుస్తూ, మంచుకు తడుస్తూ, ఎండకు ఎండుతూ ప్రవర్తించినట్టు ప్రవర్తనను నువ్వు కల్లారా చూశావు, నువ్వు గుర్తెరిగావు. నువ్వు చక్కగా, నీకు ఒక అవగాహన ఉంది నీ తండ్రి ఏ విధంగా పతనమైపోయాడో. అతడు మరలా తన తప్పిదాన్ని ఒప్పుకోవడం వల్ల రాజ్యంలోనికి వచ్చాడు. కానీ అతని కుమారుడైనటువంటి బెల్షాజర్ నీవు నిన్ను నువ్వే హెచ్చించుకొంటివి. అనగా రాజు బెల్షాజర్ పతనమైపోవడానికి 4వ కారణం ఏంటంటే అతడు గర్వాంధుడిగా ఉన్నాడు. ఎలా ఉన్నాడు? గర్వాంధుడిగా ఉన్నాడు, లెక్కలేనితనంగా ఉన్నాడు, ఇష్టానుసారమైన ప్రవర్తనలో ప్రవర్తిస్తున్నాడు. నేను రాజును కదా, నన్నెవరు పాయింట్అవుట్ చేసేది, నేను రాజును కదా, నన్నెవరు ఏలెత్తి చూపించేది, నేను రాజును కదా, నా దగ్గరకు వచ్చి ఎవరు నిలబడేది అనే విధంగా లెక్కలేని తనంగా గర్వంగా ఫీల్ అవుతూ ఉన్నాడంట. తండ్రి ఏదైతే మార్గంలో నడిచాడో కుమారుడు కదా అదే మార్గంలో నడుస్తూ ఉన్నాడు. ఏమా సింపుల్, నేను దారిని వెళ్తూ ఉన్నా, ఈ ఊరికి నాకు దారి తెలియదనుకో, వస్తూ ఉన్నా బండి వేసుకొని స్పీడ్గా వస్తున్నా, నాకు అక్కడ తెలియదు గోతి ఉందని, రోడ్డు బాగానే ఉందనుకున్నా, ఎగురొచ్చి గోతులో పడ్డా. నా వెనకాల కూడా కొంతమంది బండ్లో వస్తున్నారు, బైకులో. వాళ్ళు, అరే
ఈయనెవరో గోతులో పడ్డాడు, లేక మన సారు గోతులో పడ్డాడు, మనం కూడా పోదాం రా అని వాళ్ళు కూడా వచ్చి డైరెక్ట్గా గోతులో పడతారా? ఇక్కడ ఏదో ప్రమాదం ఉందని ఆ పడిన వాడిని చూసి పక్కకి పోతారు. ఇక్కడ నెబుకద్నెజర్ రాజు పతనమైపోయింది. కల్లారా చూశాడు బెల్షాజర్, కల్లారా చూశాడు కానీ గర్వాన్ని తగ్గించుకోలేకపోయాడు, గర్వము నుండి తప్పించుకోలేకపోయాడు, గర్వము నుండి ఆ పక్కకు పోలేకపోయాడు. ఈ రోజుల్లో కూడా మనం చూస్తూ ఉంటాం, పతనమైపోయేటువంటి వారు, తనను తాను హెచ్చించుకున్నవాడు ఏ విధంగా పతనమైపోతాడో మనం కల్లారా చూస్తాం కానీ, వారి పతన స్థితిని మనం కల్లారా చూస్తాం కానీ అదే స్థితి నుంచి మనము తప్పిపోము. అయ్యో ఈ స్థితిలో నేను నడిస్తే ఇదే గతి, అతనికి పట్టిన గతే నాకు పడుతుంది అనేటువంటి దాన్ని గుర్తెరగలేక మనము జీవిస్తాం. దేవుని యొక్క సన్నిధిలో ఉండి పడద్రోయబడినటువంటి వాడు లూసిఫర్ దూత. అతడు చేసిందల్లా ఏంటి? తనను తాను హెచ్చించుకున్నాడు. దేవుని యొక్క సింహాసనం మీద కూర్చోండే అర్హత నేను పొందుకుంటాను అనగా నేను కూడా అర్హుడనే అనే రీతిగా తనలో ఆ చిన్న ఆలోచన వచ్చింది. దేవుడు దాన్ని గుర్తెరిగి అధోపాతాలానికి త్రోసివేశాడు. గర్వం వచ్చిందా, పతనము ప్రారంభమైంది. జాగ్రత్త. ఈ రోజుల్లో చాలా మంది తన ఒంటిని చూసి గర్వపడేవారు, తన ఇంటిని చూసి గర్వపడేవాళ్ళు, తన కంటిని చూసి గర్వపడేవాళ్ళు, తన పంటిని చూసి గర్వపడేవాళ్ళు, తన యొక్క రంగును చూసి గర్వపడేవాళ్ళు, తనకున్న స్థితిగతులను చూసి గర్వపడేవాళ్ళు, తనకున్న హోదాను చూసి గర్వపడేవాళ్ళు, తన బిడ్డలు చూసి గర్వపడేవాళ్ళు, తన భర్తను చూసి గర్వపడేవాళ్ళు, తన పేరు ప్రఖ్యాతలను చూసి గర్వపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరుడా, ఇతరుల కంటే మనం కొంచెము ధనం ఉంటే చాలు, వాడెంత బికారి అనే వాళ్ళు ఉన్నారు, వీళ్ళెంత కూటికి లేనోళ్ళు అనే వాళ్ళు ఉన్నారు, వీళ్ళెంత అసలు నా కాలిగోటికి సరిపోతారా అనేటువంటి లెక్కలేంతనంగా ప్రవర్తించే వాళ్ళు ఉన్నారు. ఒకనాడు నీది అదే పరిస్థితి, ఒకనాడు నీది కూడా అదే పరిస్థితి. ఆ విషయాన్ని నువ్వు గుర్తెరగట్లా, ఆ విషయాన్ని నువ్వు మర్చిపోతూ ఉన్నావు. జాగ్రత్త సుమా. ఆ స్థితి నుంచి దేవుడు నీకు ఏదో సహాయం చేసి నీకు ఒక పొజిషన్ ఇస్తే దాన్ని చూసి, నీకున్న డబ్బును చూసి పేదవారితో ఉన్నటువంటి వారిని లెక్కలెంతనంగా, వాళ్ళ కూటికి లేని వాళ్ళు, వాళ్ళ బికారోళ్ళు, వాళ్ళ దరిద్రులు, ఇలాగ మాట్లాడేటువంటి వారిని నేను చాలా మందిని చూశాను, విన్నాను. జాగ్రత్త. వాళ్ళకి అర్థం కావట్లే. దేవుడు కొట్టాడయ్యా అంటే నేల కరవాల్సిందే, మట్టి తినాల్సిందే. గొప్ప గొప్ప వాళ్ళే, నెబుకద్నెజర్ రాజే పంచపక్ష పరమాన్య భోజనాలు తినాల్సినటువంటి నాలుక పొల్లని గడ్డి తింటా ఉందంట. ఏం తింటుంది? పొల్లని గడ్డి తింటా ఉంది. సార్ గడ్డి పుల్లగా ఉంటుందని మీకు ఎలా తెలుసు అంటారేమో. ఇలాగే ఒక అక్కని అడిగా, గడ్డి ఎప్పుడన్నా తిన్నారా అన్న. ఆ యొక్క ఏ సార్ నన్ను ఆ మాట అంటావా అనకుండా, తిన్నా సార్ అన్నది. ఎట్లా ఉంటుంది అక్క అన్న. పుల్లగా ఉంటుంది సార్ కొంచెం అన్నది. నిజంగా ఏమో చెప్పిందో నిజమో కాదనుకొని నేను కూడా కొంచెం తీసుకొని అట పండిత గురికి చూసా. పుల్లగానే ఉంది. పంచపక్ష పరమాన్య భోజనాలు తినాల్సిన, రుచి చూడాల్సిన నాలుక పొల్లని గడ్డి ఎన్ని కాలాలు? 7 కాలాలు తినిపించాడు దేవుడు. కారణం ఒకటే, అతడు చూసినటువంటి, అతడు చేసినటువంటి, లేక అతడు ఆలోచించినటువంటి ఆలోచన, గర్వం అనేటువంటి ఆలోచన నెబుకద్నెజర్ రాజు గడ్డి తినలాగా చేసింది. అతని కుమారుడైనటువంటి నీవు కూడా అదే పొజిషన్ లేకపోయావు కాబట్టి ఇదిగో నీకు అదే పరిస్థితి అనే రీతిగా దేవుడు ప్రతిని పిల్లరా సెలవిస్తున్న రీతిగా చూస్తున్నాం. చూద్దాం పరిశుద్ధ లేఖన భాగంలో నుంచి సామెతల గ్రంథం 16వ అధ్యాయం 18వ వచనంలో మనం చూస్తే, సామెతల గ్రంథం 16:18, నాశనానికి ముందు గర్వము నడుచును, పడిపోవటానికి ముందు అహంకారమైన మనస్సు నడుచును. ఒక వ్యక్తి నాశనం అవుతున్నాడంటే గర్వము నడుస్తుందంట, పడిపోవటానికి ముందు అహంకారమైన మనస్సు నడుస్తుందంట. జాగ్రత్త. మనం కాదు నడిచేది, మనకంటే గర్వం పోద్దంట ముందుగానే, మనకంటే అహంకారం, అతిశయం నడుస్తుందంట. అది నడుస్తుందిరా ఏంట దాని అర్థం? టీవీగా, లెక్కలెంతనంగా,
ఇష్టానుసారంగా ప్రవర్తించే ప్రవర్తనే మన పతనానికి పునాది, మన పతనానికి స్టెప్పులు, మన పతనానికి నాంది పలుకుతుందనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఓకేనా? మరొక విషయాన్ని చూద్దాం. ఇర్మియా గ్రంథము 50వ అధ్యాయము 29వ వచనం నుండి మనం జ్ఞాపకం చేసుకుంటే, ఇర్మియా గ్రంథము 50వ అధ్యాయము 29వ వచనం నుండి, బబులోనుకు రండని విల్లు త్రొక్కువారులారా మీరందరూ దాని చుట్టూ దిగుడి, అది యెహోవా మీద గర్వపడినది, ఇశ్రాయేలు పరిశుద్ధుని మీద గర్వపడినది, దానిలోను ఒకడును తప్పించుకొనడు, దాని క్రియలను బట్టి దానికి ప్రతీకారము చేయుదును. ప్రజల జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ బబులోను దేవుని మీదనే గర్వపడతా ఉందంట. బబులోను అనగా అర్థము అది గర్వానికి నాంది అయినటువంటి పట్టణం, గర్వానికి సూచక అయినటువంటి పట్టణం. ఆ బబులోను నుండే నెబుకద్నెజర్ రాజు వచ్చాడు, ఆ బబులోను నుండే బెల్షాజర్ రాజు వచ్చాడు. కాబట్టి బబులోను ఇంకా తన గర్వాన్ని వదిలిపెట్టట్లా, తన అతిశయాన్ని వదిలిపెట్టట్లా, తన డాంబికాన్ని వదిలిపెట్టట్లా, ఇష్టానుసారంగా ప్రవర్తిస్తుంది. కాబట్టి దేవుని యొక్క ఉగ్రత నుండి ఆ పట్టణంలో ఉన్నటువంటి వాడు ఎవడో తప్పించుకొని పోకుండా చూడుడి అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియ సహోదరి సహోదరుడ, జ్ఞాపకం చేసుకుందాం. మరి మనము కూడా బబులోను పట్టణము వలె, బబులోను ప్రజల వలె, బబులోను జనుల వలె గర్వపడుతున్నామేమో, అతిశయపడుతున్నామేమో, విర్రవీగుతున్నామేమో, ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నామేమో. జాగ్రత్త. దేవుని దగ్గర మనము వినయ విధేయతలు కలిగి జీవిస్తే ధన్యులము తప్ప విచ్చలవిడిగా లెక్కలేంతనంగా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే దేవుడు దాన్ని ఏమాత్రమో సహించడు, ఒప్పుకోడు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. బబులోను ఎప్పటి వరకు ఉంటుందనగా చివరి వరకు ఉంటుందంట. ఇదిగో బబులోనుకు చాలా దుర్గతి పట్టబోతుంది అంటూ ప్రజనులారా ఇర్మియా గారి ద్వారా దేవుడు చాలా స్పష్టంగా పలికిస్తూ ఉన్నాడు. కారణం ఏంటి అంటే అది గర్వించేటువంటి పట్టణముగా ఉన్నది, అది గర్వించే దేశముగా ఉన్నది. మనము మరి బబులోనులాగా గర్విస్తున్నామేమో, అతిశిస్తున్నామో ఒకసారి ఆలోచన చేద్దాం. మరొక విషయాన్ని చూద్దాం. ఉపద్యా గ్రంథం 1వ అధ్యాయము 3-4 వచనాలను జ్ఞాపకం చేసుకుందాం. అమ్మా, అత్యున్నతమైన పర్వతముల మీద ఆసీనుడవయుండి కొండ సందులలో నివసించువాడా, నన్ను క్రిందికి పడదోయగలవాడెవడని అనుకొనువాడా, నీ హృదయపు గర్వము చేత నీవు మోసపోతివి. పక్షిరాజు నివాసము చేసుకొని నక్షత్రములలో నీవు దానిని కట్టినను, అచ్చట నుండి నేను నిన్ను క్రింద పడవేతును. ప్రజలు జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ ఉపద్య గారు చాలా స్పష్టంగా సెలవిస్తూ చెప్పుచున్నటువంటి మాట, ఎవరయ్యా ఈ పట్టణంలో ఉండేవారు అంటే ఎదోమీయులు. ఎవరు? ఎదోమీయులు. ఎదోమీయులు ఎవరి సంతతి అంటే ఏశావు యొక్క సంతతి. ఏశావు అనగా ఎర్రనివాడు, ఏశావు అనగా ఎర్రనివాడు. కాబట్టి ఎదోమీయులు కూడా ఎర్రని కొండలు కలిగినటువంటి పట్టణాన్ని ఎన్నుకుంటున్నారు, ఎర్రని ప్రాంతము కలిగినటువంటి పట్టణాన్ని ఎన్నుకుంటున్నారు. ఎరుపు అంటే వాళ్ళకి ఇష్టం. ఏమంటే ఇష్టమక? ఎరుపు అంటే ఇష్టం. అందుకే ఇది ఇక్కడ నుండి రాలా, తన పూర్వీకుడైనటువంటి ఏశావు దగ్గర నుంచి వచ్చింది. ఏశావు దేన్ని చూసి పడిపోయాడంట? ఎర్రని కూరను చూసి పడిపోయాడు. తన తమ్ముడు యాకోబు మంచిగా సుకుడుగాలు కలిగినటువంటి ఎర్ర విత్తనాలు కలిగినటువంటి వంట చేస్తుంటే చేను నుండి వస్తూ ఆయన ఎర్ర కలిగినటువంటి రంగు కలిగినటువంటి కూరను చూసి ఇక
తట్టుకోలేక, ఆకలిని తట్టుకోలేక తన తమ్ముడితోటి బేరసారాలకు వచ్చేసాడు. తమ్ముడా, నేను చచ్చిపోబోతున్నా, అలసిపోయినా, ఇక నా వల్ల కాదు, నువ్వు నాకు ఆ కూర ఎర్రని రంగులు కలిగినట్టు కూర నాకు వడ్డించు. తమ్ముడు అంటున్నాడు, అన్నా నేను ఇస్తా, ఏంటి నాకు ఇస్తా కానీ ఏంటి నాకు అంటే, నీకేం కావాలా కోరుకో అంటూ తన జ్యేష్ఠ భాగాన్ని అమ్మేసినటువంటి వాడిగా, అంటే ఎరుపు దానికి అట్రాక్ట్ అయినటువంటి వాడిగా చూస్తున్నాం. ప్రజెంట్ పిల్లల జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ కూడా అవ్వ కూడా దేనికి అట్రాక్ట్ అయిందంటే, దేనికి ఆకర్షితురాలైందంటే, ఆ చూడడానికి ఇంపైనటువంటి, ఆ యొక్క తినడానికి యోగ్యకరంగా కనిపించేటువంటి ఆ రంగు కలిగినటువంటి ఆ పండుని తినడానికి ఇష్టపడింది. ఎప్పుడు చూస్తుందే కానీ సాతాను ఎప్పుడైతే చెప్పాడో, అది చూడడానికి ఇంపుగా చాలా రమ్యంగా, చాలా అందంగా కనపడదంట. మరి అది ఏ రంగులో ఉందో, ఎరుపు రంగులో ఉందో మరేమో సంగతి. కాబట్టి జ్ఞాపకం చేసుకుందాం ప్రియమైన పిల్లరా. అలాగే ఎదోమీయులు కూడా ఎర్రని కొండలు కలిగినటువంటి ప్రాంతంలో నివసిస్తా ఉన్నారు. ఆ ప్రాంతంలో నివసిస్తూ, కొండలలో నివసిస్తూ, సందులలో నివసిస్తూ విర్రవీగుతున్నారంట. హృదయ గర్వంతో ఉప్పొంగిపోతున్నారంట. మాతో పాటు యుద్ధం చేయగలిగిన వాడెవడు, మమ్మల్ని పడగొట్టేవాడెవడు, మాతోటి సరిపోయినటువంటి వాడెవడు అని తనను తానే హెచ్చించుకునేటువంటి రీతిలో ఇక్కడ ఎదోమీయులు మిగిలిపోతూ ఉన్నారంట. సోదరి సహోదరుడ జ్ఞాపకం చేసుకుందాం. మరి ఎదోమీయుల వలె మనము కూడా ప్రియమైన పిల్లరా గర్వపడుతున్నామేమో. ఆ ఉన్నత స్థితిని చూసి, ఆ ఉన్నత పొజిషన్ చూసి, ఎత్తైనటువంటి ప్రాంతాన్ని చూసి గర్వపడేటువంటి గర్వంతో మనము బ్రతుకుతున్నామేమో. దేవుడు అంటున్నాడు, నీవు ఆకాశములో నక్షత్రాలలో నీవు నివాసమున్నా నేను నిన్ను అక్కడికి ఒక తన్ను దనితే కింద పడతావు. ఏం చేస్తావంట? నువ్వు ఆకాశంలో నక్షత్రాల్లో నివాసం ఏర్పాటు చేసుకున్నా నేను కానీ అక్కడ నుండి ఒక తన్ను ధన్యానా కిందికి వచ్చి పడతావు. ఓ ఎదోమీయులారా, గర్వపడుతూ దేవుని కంటే ఎక్కువగా మిమ్మల్ని మీరు ఊహించుకోవద్దు, ఆ విధంగా ప్రవర్తించకూడదు, ఆ విధంగా అడుగులు వేయకూడదు అంటూ ప్రజెంట్ పిల్లరా ఉపద్య ద్వారా హెచ్చరిక చేస్తున్నటువంటి వాడిగా చూస్తూ ఉన్నాం. అనగా మేము ఉన్నత స్థాయిలో ఉన్నాము, మాతోటి యుద్ధము చేయగలిగిన వాడెవడు, మమ్మల్ని పడగొట్టేవాడెవడు, మాతో ధీటైన వాడెవడు అనేటువంటి బలగర్వముతో విర్రవీగేటువంటి ఆ గర్వము మనలో ఉందేమో ఒకసారి చూద్దాం, ఒకసారి ఆలోచన చేద్దాం. కాబట్టి గర్వం వచ్చిందా మన పతనము ప్రారంభమైనట్టే. జాగ్రత్త. గర్వము, అతిశయము ఏమాత్రము మన ఆలోచనలకు వచ్చినా చాలు, ఆలోచనకు వచ్చినా చాలు, సమస్తాన్ని ఆయన ఎరిగినటువంటి దేవుడు కాబట్టి, ఆ ఆలోచనలన్నీ ఆయన ఎరిగినటువంటి దేవుడు కాబట్టి జాగ్రత్త. దేవునికి ఆయాసకరమైనటువంటి ఆలోచన ఒకవేళ నువ్వు చేస్తున్నావేమో, నేను బాగా ఉన్నాను, నా స్థితిగతులు బాగా ఉన్నాయి, నా కొడుకులు బాగా ఉన్నత పొజిషన్లో ఉన్నారు, లేక నా కుమార్తెలు ఉన్నత పొజిషన్లో ఉన్నారు, లేక నా బంధువర్గం అంతా ఉన్నత పొజిషన్లో ఉంది, మాకేం కుదవలేదు అనే రీతిగా విచ్చలవిడిగా నువ్వు ప్రవర్తిస్తున్నావేమో జాగ్రత్త. దేవుడు తలుచుకుంటే నిన్ను మట్టి కరిపిస్తాడు. గడ్డిని తినిపించినటువంటి దేవుడు, రాజులను సహితము అనగదొక్కినటువంటి వాడు, మరి మనమెంత ఆఫ్టర్ ఆల్ అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. కాబట్టి మనకు స్థితి కలిగిన ఉన్నటువంటి స్థితిని చూసి దేవుని స్తుతించాలే తప్ప అతిశయం ఏమాత్రమో ఉండకూడదు. అబ్రహాము చాలా ధనవంతుడు, అబ్రహాము చాలా ధనవంతుడు, కానీ ఏనాడు అతిశయించాల. ఇస్సాకు, యాకోబు చాలా ధనవంతులు, ఏనాడు అతిశయించాల. యోబు చాలా ధనవంతుడు, ఏనాడు అతిశయించాల. దావీదు అలాగే సొలొమోను చాలా ధనవంతులు, కానీ ఏనాడు అతిశయించాల. ఇటలీ పటాలం అనేటటువంటి పటాలములో కొర్నేలి అనేటువంటి ఒక శతాధిపతి ఉన్నాడు, ఒక గొప్ప ఉద్యోగిగా ఉన్నాడు, కానీ తన యొక్క స్థితిగతులు చూసి, ఆ ధనాన్ని చూసి ఇతరులకు దానం చేసిన వాడే కానీ ఏనాడు అతిశయించాల. ధనవంతుడు ఒకడు అతిశయించాడు, నా ప్రాణమా నీకు అనేక సంవత్సరాలు కావలసినటువంటి సంపద నీకు సమకూర్చబడింది, తిను త్రాగు సుఖించు సంతోషించు అన్నాడు.
తన ప్రాణాన్ని కోల్పోయాడు. ఒక ధనవంతుడు ఇదిగో చక్కగా ఉన్న స్థితిని చూసి తింటూ ఉన్నాడే గాని పక్కనున్న లాజరుకి ఏమాత్రము ఒక రొట్టెను కూడా ఇచ్చినటువంటి వాడిగా లేడు. చనిపోయాడు, నరకాగ్నిలో అల్లాడిపోతూ ఉన్నాడు. కాబట్టి ధనాన్ని చూసి మనము గర్వపడాల్సిన పనే లేదు. బెల్షాజరు పతనమైపోవడానికి 4 విషయాలు. మొదటిగా అతడు త్రాగుబోతుగా ఉన్నాడు, రెండవదిగా వ్యభిచారిగా ఉన్నాడు, మూడవదిగా విగ్రహారాధికుడిగా ఉన్నాడు, నాలుగవదిగా గర్వాంధుడిగా ఉన్నాడు. మరి 4 లక్షణాలు మనలో ఉన్నాయేమో, మన కుటుంబంలో ఉన్నాయేమో, మన కుటుంబ సభ్యులలో ఉన్నాయేమో ఒకసారి సరి చేసుకో. దేవునికి ఆయాసకరమైనటువంటి ఈ 4 క్రియలు లేకుండా దేవుని పాదాలు పట్టుకొని, అయ్యా మేము ఏటిని బట్టి అతిశయిస్తున్నామేమో, ఏటిని బట్టి గర్విస్తున్నామేమో, దయచేసి మమ్మల్ని క్షమించు అయ్యా, మమ్మల్ని మా తప్పులను క్షమించు. బెల్షాజరుకు పట్టినటువంటి స్థితి, ఏ విధంగా అతడు పతనమైపోయాడో, ఏ విధంగా అతడు నాశనమయ్యాడో, ఏ విధంగా నీ ఉగ్రతకు గురయ్యాడో మేము చూస్తూ ఉన్నాం.